తల్లి పేదగా ఉండాలని ఎవడన్నా సన్నాసి అంటే వాడిని సన్నాసనే అంట, వాడి భావదారిద్రం అంట, వాడి దరిద్ర బతుకు కావాలంటే ఆ కాంగ్రెస్ తల్లి, ఆమె తెలంగాణ తల్లి కాదు పెట్టింది, కాంగ్రెస్ తల్లిని తీసుకుపోయి గాంధీ భవన్లో పెట్టుకో. మీరు చూడండి ఆ విగ్రహం, పిడికిళ్ళు ఎత్తిన తెలంగాణ బిడ్డలను తొక్కుతున్నది ఆ తల్లి. ఎందుకంటే కాంగ్రెస్ తల్లి మొదటిసారి కాదు, 52 నుంచి అదే చెప్తున్నా, ఆ పిడికిలను తొక్కింది కాంగ్రెస్ తల్లి. 52 నుంచి 2014 వరకు 100 మంది పిల్లల ప్రాణాలు తీసింది కాంగ్రెస్ పార్టీ కదా. తెలంగాణ ఆ పిడికిళ్ళ బిగింపు చైతన్యానికి తెలంగాణలో మొదలైన ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ కదా. దరిద్రం ఏంటంటే ఈయక తప్పని పరిస్థితిలో నెట్టివేయబడితే అనివార్యంగా ఇయ్యకపోతే వీపు విమానం మౌత తెలంగాణలో అంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు భయపడిచ్చిండ్రు తప్ప మర్యాదకి ఇచ్చినారు. 1000 మందిని చంపి ఉద్యమాలను నాశనం చేసి కర్కశంగా తొక్కి ప్రజాస్వామిక ఆకాంక్షలను తుంగలో దొక్కిన కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ తల్లిని పెట్టి మళ్ళొక్కసారి తెలంగాణను అవమానిస్తా ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని మీరు తప్పుపడుతున్నారు. తెలంగాణ నేను ఒక్క మాట్లాడతాను రమేష్, ఒక్క మాట్లాడతాను. ఫస్ట్ టైం భారతమాత ఎక్కడ పుట్టిందండి? ఫస్ట్ టైం తెలుగు తల్లి ఎక్కడ పుట్టింది? ఉద్యమంలో పుట్టింది. సర్కారు గెజెట్లకు వెళ్ళి పుట్టలే, జీవోలకు వెళ్ళి పుట్టలే. స్వతంత్ర భారత ఉద్యమంలోంచే ఆనాడు భారతమాత వచ్చింది. భారతమాత వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారి వారణాసిలో పెట్టినారు. తర్వాత ఇందిరాగాంధీ గారు హరిద్వార్లో పెట్టారు అధికారికంగా.